మేడం నమస్తే. మేము నర్సీపట్నం నుంచి వచ్చాము. సిహెచ్ అయ్యనపాత్రుడు స్పీకర్ గారు నియోజకవర్గం నుంచి వచ్చామండి. ఎలా ఉంది కూటమి కూటమి అధికారం చాలా బాగుంది. మా కోస్తా ట్రై గారు చింతకాల అయ్యనపాత్రుడి గారి పరిపాలన కానీ, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మరి ఒక్క లెక్కలో కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ప్రజలు కూడా ఎంతోమంది స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు. ఒకానొక టైంలో నేను ఖాళీ తెలుగుదేశం జెండా పట్టుకొని తిరిగినందుకు నా రేషన్ కార్డు తీసాడు జగన్మోహన్ రెడ్డి. తీసేసి ఆయన ప్యాలెస్ కట్టుకున్నాక డబ్బులు లేక నా రేషన్ కార్డు బియ్యంతో ఆయన ప్యాలెసే కట్టుకున్నాడు అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ నాకు మొన్ననే నాకు రేషన్ కార్డు రావడం జరిగింది. ఇదంతా ఎంత అన్యాయం మేడం. నేనేం జాబ్ చేసుకుంటున్నా, జాబ్ వాళ్ళనా ఏమైంది చెప్పండి. నా రేషన్ కార్డు తీసేసిన పని నాకు ఏమొచ్చింది? పార్టీ జెండా పట్టుకొని తిరిగితే ఎవరైనా రేషన్ కార్డు తీసేస్తారా? అందుచేత చింతకాల అయ్యనపాత్రుడి గారు డైనామిక్ లీడర్ గారండి. ఆయన మట్టుకు మాకు తిరగలేదు. మాకు కొత్త ట్రైగర్ అయినా జై చింతకాల అయ్యనపాత్రుడు, జై విజయ్ బాబు, జై పద్మమ్మ, జై నారా లోకేష్, జై చంద్రబాబు.